Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film Birthmark. 2 hours 2 minutes రన్ టైంతో ఆహాలోనైతే ఈ మూవీ ఇవాళ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో మన తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఫిబ్రవరి 23వ తారీఖున అంటే ఈ ఇయరే 2024లోనైతే తమిళ్లోని ఈ మూవీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అప్పటి నుంచి అయితే మన ఓటీటీలో అయితే రాలేదు. ప్రస్తుతానికి మన తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఆహాలోనే. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పేదాని ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ ఎందుకు చూశాను, అసలు ఎందుకు స్టార్ట్ చేశాను అయితే ఒక అనిపించింది. మూవీ చూసిందైతే నాకు నిద్ర వచ్చేసింది. ఆ 2 గంటల సేపు అసలు ఏం చూసానో కూడా నాకైతే ఏం అర్థం కాలేదు. నాకు ఏం అనిపించలేదు అసలు. అక్కడ ఐఎండిబి రేటింగ్లో కూడా వెళ్ళి చెక్ చేశాను, 10కి 5 ఇచ్చారు. అది ముందు నేను రేటింగ్ చూడలేదు, ప్లాట్ అనేది చదివాను. దాని తర్వాత ఈ మూవీ అనేది స్టార్ట్ చేశాను. అంటే ట్రైలర్ అనేది స్టార్టింగ్ ఒక 30 సెకండ్స్ అయితే స్టార్ట్ చేశాను, చూశాను. ఏదో చిన్న ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పేసి మూవీ చూసిన తర్వాత అయితే ఏం అనిపించలేదు. హీరో హీరోయిన్ వీళ్ళిద్దరైతే పెళ్లి చేసుకుంటారు. సో మనోడేంచి ఆర్మీ మ్యాన్. సో 6 మంత్స్ తర్వాత వార్ నుంచి అయితే ఇంటికి తిరిగి వస్తాడు. సో అలాంటి అప్పుడే హీరోయిన్ అయితే ప్రెగ్నెంట్ అవుతుంది. అలాగే ఆ ప్రెగ్నెంట్ టైంలోనే కొన్ని కాంప్లికేషన్స్ అయితే తను ఫేస్ చేసి ఉంటుంది. అందుకు డవంట్రీ అనే ఒక విలేజ్ ఉంటుంది, డవంట్రీ బర్త్ విలేజ్ అని ఒకటి ఉంటుంది. అక్కడ ప్రతి కాంప్లికేషన్స్కి ఏవైనా కూడా అక్కడ బాగా నయం చేస్తారు. అక్కడికైతే హీరో హీరోయిన్ వీళ్ళిద్దరైతే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయండి, వీళ్ళిద్దరికీ బేబీ పుట్టిందా లేదా ఇదంతా తెలియాలంటే 100% ఈ మూవీ అయితే మీరు చూడకండి. 2 గంటల సేపు అయితే టైం వేస్ట్ చేసుకుంటారు. ఈ మూవీ మాత్రం చూస్తే నాకైతే నా ఒపీనియన్ బట్టి అయితే అలా ఉంది. ఏం అనిపించలేదు. 2 గంటల సేపు ల్యాగ్గా ఉంది. ఏదో స్టార్టింగ్ ఒక అరగంట 40 నిమిషాల్లో అయిపోయిన ఫిలిము డాక్యుమెంటరీ కింద తీయాల్సింది వీళ్ళు 2 గంటల సేపు అయితే చేయడం అయితే జరిగింది. నా ఒపీనియన్ బట్టి అయితే ఈ మూవీ చూడకపోవడమే బెటర్ అని అనిపించింది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.